ప్రపంచ ఆర్థిక వేదిక ఏపీకి పెట్టుబడుల వేడుక. పుట్టినరోజు వేడుకలకు దూరంగా దేశం కాని దేశంలో పెట్టుబడుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు చివరి రోజున గురువారం రాత్రి పొద్దుపోయే వరకు దావోస్ లో పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ మంత్రి నారా లోకేష్ పలు సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ అంకిత భావం, పట్టుదలే ఆయనను దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన, ప్రతిభావంతమైన యువనేతగా నిలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు సాధన కోసం మంత్రి నారా లోకేష్ పడుతున్న తపన ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రతినిధులను సంభ్రమాచరణకు గురి చేసింది. 4 రోజుల పాటు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు ముగిశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన యువ మంత్రి లోకేష్ అవిశ్రాంతంగా పెట్టుబడి చర్చలు జరిపారు. ఈ 4 రోజుల్లో మంత్రి నారా లోకేష్ 45 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో 25 ముఖాముఖి చర్చలు, 2 గవర్నమెంట్ టు గవర్నమెంట్ సమావేశాలు, 4 కాంగ్రెస్ సెషన్లు, 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, 5 ఇంటర్నేషనల్ మీడియా ఇంటరాక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ వనరులు, శక్తి సామర్థ్యాలు, రాయితీలను, అనుకూలతలను అద్భుతంగా ఆ సమావేశాలు వినిపించారు మంత్రి లోకేష్. మంత్రి లోకేష్ చొరవతో ఆర్ఎంజెడ్ సంస్థ రాష్ట్రంలో $10 బిలియన్ పెట్టుబడేందుకు ముందుకు వచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చర్చలు జరిపిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ చేశాయి. ఈసారి జరిగిన సమావేశాల్లో పెట్టుబడిదారుల ఆసక్తిని గమనిస్తే అంతకు రెట్టింపు స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో అనుమతులు, సీఎం చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమోదించిన 25 పారిశ్రామిక పాలసీలను, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంలో ఏపీ బృంద నాయకుడిగా నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఏపీకి పెట్టుబడుల వేడుక తీసుకురానున్న మంత్రి లోకేష్ దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని బయలుదేరారు. గతంలోనూ చూశాం, దావోస్ పర్యటనకు వెళ్లిన ఆ 2019-24 మధ్యలో పరిపాలన చేసిన అసమర్థుల ప్రవర్తన. సదస్సులో ప్రశ్నలు అడిగితే టూ లెంతీ క్వశ్చన్ యార్ అంటూ ఎలా బెక్కమోహం వేస్తున్నారో చూసాం. ఈ దావోస్ లో చలి ఎక్కువగా ఉంది, ఇక్కడ మేము ఉండలేమంటే పారిపోయిన సన్నాసుల్ని చూసాం. గుడ్డు పెట్టింది కదా అప్పుడే పొదుగుద్దా, గుడ్డు పొదగాలి, పిల్ల రావాలి, పెట్టుబడులు రావాలన్నట్టు మాట్లాడిన అష్ట దరిద్రులని చూసాం. ఆ గుడ్డు మురిగిపోయి ఏ గోతులో కప్పడిందో ఇంతవరకు బయటపడలా. అలాంటి సన్నాసులు ఇవాళ దావోస్ పర్యటన మీద విమర్శలు చేయడం. 18 మాసాల్లో నారా లోకేష్ 8,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను గ్రౌండ్ చేపించి సుమారుగా 9 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించి, తాను ఏదైతే 2024 ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే నా జయమంటే ఆయన హామీ ఇచ్చి ప్రకటించాడు. ఆ హామీని నెరవేర్చే దిశగా ఆయన ఎంత కష్టపడుతున్నాడో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు, దేశం అంతా చూస్తుంది, ప్రపంచం కూడా చూస్తా ఉంది. గత దావోస్ పర్యటన కంటే 2 రెట్ల అధికంగా ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. గ్రౌండ్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నా తినవదని ఆ గుడివాడ అమర్నాథ్ లాంటి అసమర్థులు, వాళ్ళకి చేత కాదు, చేసేవాళ్ళని చూస్తే ఏడుపు. జగన్ రెడ్డి కూడా అంతే. పిల్లికి బిచ్చం వేయడానికి ప్రాణం అప్పని జగన్ రెడ్డి తాను పనిచేయలేడు, చేసేవాళ్ళని చూస్తే ఏడుస్తూ ఉంటాడు. తాను దోచుకోవడానికి రాష్ట్రాన్ని గొల్ల చేసి ప్రజల ప్రాణాలు తీసి వాళ్ళ ఉసురు పోసుకుని లక్షల కోట్లు దోచుకుని సంపాదించుకోవడం తప్ప ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలని అసమర్థపు ముఖ్యమంత్రిగా ముద్రపడ్డ నాటి జగన్ రెడ్డి ఇవాళ పెట్టుబడుల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావా అంటే, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇన్ని పనులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నా మొహం ఎవడు చూస్తాడు సార్ అంటూ గొక్కపట్టి మరి ఏడుస్తున్నాడు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా చేసే మంచి కార్యక్రమాలను అభినందిస్తూ, చేయాల్సిన కార్యక్రమాలను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, జరుగుతున్న వాటిలో లోటుపాట్లుంటే సరి చేసుకునేలా సూచనలు, సలహాలు ఇస్తే వాడు రాజకీయ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఒక పార్టీని నడిపే అర్హత ఉంటుంది. అలా కాకుండా ప్రతి దానికి, ప్రతి కార్యక్రమానికి అడ్డం పడుతూ విమర్శలు చేస్తా ఉంటే 11 సీట్లు కాదు కదా, పులివెందుల సీటు కూడా గెలిచే పరిస్థితి జగన్ రెడ్డికి ఉండదని భవిష్యత్తు స్పష్టం చేస్తా ఉంది.